ఇప్పుడు అసలు కార్యక్రమం మన ర్యాంకర్స్ ని ఇంత అభినందిస్తూ ఎందుకు తీసుకొస్తామంటే ఒక 4 లక్షల మంది డిఎస్సి హెచ్ఈడి రాస్తే ఒక 30 మందిలో ఫస్ట్ వస్తేనే తప్పిపులాడిపోయి తట్టుకోలేము క్లాసులో. అలాంటి పరిస్థితుల్లో ఒక 4 లక్షల మందిని రన్నింగ్ రేస్ లో తప్పించుకుంటూ ముందుకెళ్లి ఫస్టో సెకండో సాధించడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి ఎంత సత్కారం చేసినా చిన్న విషయమే నేను భావిస్తాం. మేడం ఎప్పుడు తన మాటల్లో మా ఇంట ఒకే ఒక పండగ, అదే విజయోత్సవం అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఇది మా ఇంట పండగ, మన ఇంట పండగ. అన్నయ్యని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. డిఎస్సి విజేత రాష్ట్ర ఫస్ట్ ర్యాంకర్ రాబోతున్నారు. వారితో పాటు సపరివారంగా వారి తల్లిదండ్రులు, వారి బంధువులు, వారి గురువులు, వారితో పాటుగా సహ ర్యాంకర్స్ అందరూ ప్రగతి వేదిక మీదకి రాబోతున్నారు. చలువ వంటల మీద సరస్వతి మాతను తీసుకొచ్చినట్టు ఆది దంపతుల వల్లే వెంటబెట్టి తీసుకొస్తున్నారు పూర్ణమాస్టర్ మేడం గారు. ప్రియాంకతో పాటుగా ప్రియాంకతో పాటుగా ఇద్దరు కుటుంబ సమేతాలుగా, బంధుత్వ సమేతాలుగా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. స్టేట్ సెకండ్ ర్యాంకర్స్, ఒకరు తెలుగు మీడియంలో, మరొకరు ఇంగ్లీష్ మీడియంలో, స్వప్న అండ్ ప్రియాంక. వారి యొక్క తల్లిదండ్రులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని ఆణిముత్యాల్లాగా తయారు చేస్తున్నాం. ఆ సందర్భంగా ఇప్పుడు వారి తల్లిదండ్రుల్ని దృశ్యాల వద్ద పూర్ణ మాస్టర్ సత్కరిస్తున్నారు. మన మాస్టారు పూలతో వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నారు. పూల జల్లుతో ముంచెత్తుతున్నారు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, విజేతల్ని. నిజంగా ఎంత ఆనందమో కదా. ఇలాంటి వారిని సన్మానించుకోవటం మన అదృష్టంగా భావించాలి. సన్మానం పొందడం వాళ్ళ పెద్ద అదృష్టం కాదు, వాళ్ళు విజేతలు కాబట్టి వారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడు డిఎస్సి మేడం గారితో మన మెమెంటో ఒక విజేతను అందజేస్తున్నారు. ఒక విజేత ఇంకో విజేత నుంచి మెమెంట్ పంచుకోవడం ఇక్కడ గొప్ప దృశ్యం. ప్రియాంక తెలుగు మీడియంలో స్టేట్ సెకండ్ ర్యాంకర్. ఇప్పుడు ఆమె యొక్క అనుభవాలను మీతో పంచుకుంటారు. వేదికను అలంకరించిన పూర్ణచంద్రరావు సార్ గారికి అండ్ ఉమా మేడంకి అండ్ మిగతా పెద్దలకు మరియు నన్ను నాకు గుర్తు చేస్తున్న డిఎస్సి యాస్పిరెంట్స్కి హృదయపూర్వక నమస్కారాలు.
నా పేరు ప్రియాంక, నాన్నగారి పేరు బసవరాజ్, అమ్మ పేరు మంజుల. మేము మొత్తం నలుగురం పిల్లలం. నేను అక్క, నేను, తమ్ముడు, నాతో పాటు చెల్లి. అక్క తమ్ముడు రాలేదు. ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు మరియు చిన్నప్పటి నుంచి నాకు విద్యా బోధనలు నేర్పిన నా ఉపాధ్యాయులకు మరియు నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న నా స్నేహితులకు అండ్ ఆల్సో ఎంతో ముఖ్యమైన ప్రగతి విద్యా సంస్థలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా నా తల్లిదండ్రులు నా కోసం, నా విజయం కోసం నిరంతరం కృషి చేస్తూ నా ప్రతి మాటలోనూ, నా ప్రతి పలుకులోనూ, నా ప్రతి బాధలోనూ పాలు పంచుకున్న మా అమ్మకు, మా నాన్నకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. నాది యాక్చువల్గా 2018-20 మధ్య డైట్ అయిపోయింది. దాని తర్వాత 21లో కోచింగ్కి వచ్చాను 3 months. తర్వాత 22లో టెట్ కోసం, ఫస్ట్ టైం టెట్ కోసం 3 months రివిజన్కి వచ్చాను. తర్వాత 23-24 మొత్తం 2 years ఇక్కడే ఉన్నాను. యాక్చువల్గా ఆ 2 years పాటు ఉన్నప్పుడు చాలామంది అమ్మని కానీ నాన్నని కానీ అంత దూరం పంపించడం ఎందుకు, ప్రయాణ ఖర్చులు వేస్ట్, అసలు డిఎస్సి వస్తుందా రాదా తెలీదు, పంపడం అవసరమా అని ఎంతోమంది చెప్పి చూశారు. కానీ నాన్న అమ్మ వాళ్ళ మాటలే పట్టించుకోలేదు. నీకు వెళ్ళాలనంటే వెళ్ళు, నీకు ఇక్కడే చదువుకోవాలంటే చదువుకో, నీ ఇష్టం, నువ్వు ఎక్కడ చదివినా మాకేం పర్లేదు అని చెప్పి నన్ను ఇంత దూరం పంపించారు. సో దానికి నేను వాళ్ళకు నమస్కారాలు తెలుపుతున్నాను. ఒకానొక టైంలో అయితే అమ్మకు బాగా సీరియస్ అయ్యింది. నేను అప్పుడు ఇక్కడే రివిజన్లో ఉన్నాను. అసలు అమ్మకు అంత సీరియస్గా ఉందనే విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్గా కాల్ చేస్తున్నారు, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అయినా నాకు ఆ విషయం చెప్పలే. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉన్నారని కూడా తెలియదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంత సీరియస్ అయ్యింది, చాలా లక్షలు ఖర్చు అయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు నేను ఇప్పుడైనా ఉంటానమ్మా, నీతో పాటు ఉండి నీకు హెల్ప్ చేస్తాను అన్నప్పుడు, నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ నీకు చదవడానికి నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నాకేం కాదు, నేను చూసుకోగలను, నన్ను మిగతా వాళ్ళు చూసుకోగలుగుతారు అని సపోర్ట్ చేసి మరి నన్ను పంపించారు. ఇంకో సందర్భంలో మా తాతగారు చనిపోయారు. చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలే. అసలు ఎక్కడ నా చదువు డిస్టర్బ్ అవుతుందో అనే ఆలోచనలే ఉంటారు తప్ప, తాతగారు చనిపోయిండ్రు, నేను ఆ రోజు కాల్ చేయలే, మరుసటి రోజు కాల్ చేసిన. వాళ్ళందరూ బాధతో మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో అర్థమవుతలేదు. నేను ఎంత ఏడ్చినా దానికి వాళ్ళు చనిపోయిండ్రు అనే విషయం మాత్రం చెప్పకుండా దాచే ఉంచారు. సో ఇలా వీళ్ళు ఇంత కష్టపడ్డారు కాబట్టే నాకు ఈ స్టేట్ 2nd ర్యాంక్ వచ్చిందని నమ్ముతున్నాను నేను. నెక్స్ట్, నాకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులే నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణమయ్యారని మాత్రం గర్వంగా చెప్పగలను. 8th వరకు సింగిల్ స్కూల్ టీచర్ లాగే ఉంది మా స్కూలు. అంతవరకు నాకు ఏ చదువు రాదు. 9th 10th ఒక 2 yearsలోనే నా లైఫ్ అంతా చేంజ్ చేశారు మా టీచర్స్. వాళ్ళు ఎంత మోటివేట్ చేసినంటే వారంలో ఎన్నో క్విజ్లు, ఎన్నో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఇవన్నీ చూస్తే నేను కూడా వీళ్ళలాగే ఒక టీచర్ కావాలి, నేను కూడా ఇలాగే పిల్లల్ని డెవలప్ చేయాలి అని మాత్రం ప్రతిసారి అనిపించేది. దానికోసమే నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాను. సో నాకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ ఒక చిన్న పాట. కన్న పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటలు పండించుటకై కదిలిన ఋషివో, చరితనులికి ఎంచుకలము పట్టిన
టీచర్ కెన్ చేంజ్ ద లైఫ్స్ విత్ ద రైట్ మిక్స్ ఆఫ్ చాక్ అండ్ ఛాలెంజెస్ అన్న విధంగా నాకు చెప్పారు కాబట్టే నేను టీచర్ ప్రొఫెషన్ ఎంచుకున్నానని మాత్రం నమ్ముతున్నాను. తర్వాత నా విజయానికి ముఖ్య కారణం నా స్నేహితులు. మనం ప్రతి ఒక్కటి అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేం, కానీ ప్రతి ఒక్క బాధ అయినా సంతోషమైనా మాత్రం ఫ్రెండ్స్తో చెప్పగలం. ఈ 2 yearsలో కూడా ప్రగతిలో ఉన్నప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్సే నా 50% విజయానికి కారణమని నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్కదాన్ని చదివితే ఇది సాధ్యమయ్యేది కాదేమో. ఎప్పుడు చూసినా గ్రూప్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, ఎన్ని డౌట్స్ వచ్చినా ఫ్రెండ్స్ని అడగడం, ఈవినింగ్ పూట రోజు వాకింగ్ చేస్తూ మార్నింగ్ మొత్తం ఏం చదివామో అది మొత్తం రివిజన్ చేసేవాళ్ళం. పేపర్స్ మీద రాసుకోవడం, నేను రాసింది వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రాసింది నాకు చెప్పడం. ఈ లంచ్ టైంలో కూడా అందరం వేరే వేరే బ్లాక్లో ఉండేవాళ్ళం. లంచ్ టైంలో కలుసుకున్నప్పుడు నాకు వచ్చిన డౌట్స్ అన్ని ఒక స్లిప్ పైన రాసి వాళ్ళకిస్తే, వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని ఒక స్లిప్ పైన రాసి నాకు ఇచ్చేటోళ్ళు. అది మళ్ళీ ఈవినింగో మళ్ళీ మరుసటి రోజు వెళ్ళినప్పుడు ఆ చిట్స్ మళ్ళీ చేంజ్ చేసుకునే వాళ్ళం. సో డౌట్ క్లారిఫై చేయడంలో, డిస్కషన్ చేయడంలో, కరెంట్ అఫైర్స్ అయినా సరే కలిసే చదివే వాళ్ళం, న్యూస్ పేపర్ కలిసే చదివే వాళ్ళం, హాట్ టాపిక్స్ ఏ ఉన్నా కలిసే చదివే వాళ్ళం. సో ఇవన్నీ ఖచ్చితంగా ఈ విజయానికి కారణమై ఉంటాయని నమ్ముతున్నాను. తర్వాత ఫైనల్గా ఈ ప్రగతి చాలా ఇచ్చింది. ఈ ర్యాంక్తో పాటు జాబ్తో పాటు చాలా డిసిప్లిన్ ఇచ్చింది. ఇప్పుడు ఇంటి దగ్గర ఏదైనా రాంగ్గా చేస్తున్నానంటే అమ్మో ఇది ప్రగతి రూల్కి విరుద్ధం, ఇలా చేయొద్దు. ఒకవేళ సీఎల్ పెట్టాల్సి వచ్చింది అనుకో, అమ్మో అనవసరమైన పనికి సీఎల్ పెట్టొద్దు, ఖచ్చితంగా అవసరమైతేనే సీఎల్ పెట్టాలి అనే ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి. ఇంకోటి చదివేటప్పుడు కంపారిజన్ చేసుకోకండి. నీకెంత వచ్చో అనేది కావాలి. పక్కలోడికి 90 మార్కులు వస్తాయేంటి, 100 మార్కులు వస్తాయేంటి, నీకు 60 ఉన్నాయా నెక్స్ట్ టైం 70 తెచ్చుకో, 70 ఉన్నాయా 80 తెచ్చుకో. అంతేకాని కంపారిజన్ మాత్రం పదునైన కత్తి లాంటిది, అది కోసేస్తుంది ఖచ్చితంగా మనల్ని. సో కంపారిజన్ మాత్రం చేసుకోకండి. ఇంకొకటి నిద్ర. చాలా మంది నిద్రపోకుండా ఏదో చదివేస్తున్నాం గంటలు అనుకుంటారు, కానీ నిద్రపోతేనే మనకు ఎనర్జీ వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో కనీసం 7 నుంచి 8 గంటలు అయితే పడుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి 6 గంటలు సరిపోతుంది అనుకోండి, వాళ్ళకి అవసరం లేదు, కానీ నాకైతే ఖచ్చితంగా 8 గంటలు కావాలి. కాబట్టి నైట్ తొందరనే పడుకునేదాన్ని. ఇంకా ఈ ఒత్తిడి అనేది ఉండొద్దు. ఒత్తిడి ఉంటే చాలా ఇబ్బంది. సో మైండ్ని కూల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి, మీకు ఇష్టం ఉంటేనే చదవండి, కష్టంగా చదవకండి. మీరు బుక్ ముందు పెట్టుకున్నారు అనుకోండి, చదవాలనిపిస్తేనే చదవండి. అంతేకాని గంటలు దాని ముందు కూర్చొని ఏది చదవకుండా టైం వృధా చేస్తే వేస్ట్. దాని బదులు మీకు ఏదో స్టోరీ బుక్ చదవాలనిపించినా, నావెల్ బుక్ చదవాలనిపించినా, ఏవో ఆటోబయోగ్రఫీస్ ఏవో చదివి రిలాక్స్ కాండి. అంతేకాని వాటి ముందు మాత్రం గంటలు కూర్చోకండి. ఇంకోటి, ఎన్ని గంటలు చదవాలి అనేది డౌట్ ఉంటుంది. ఎన్ని గంటలు అవసరం లేదండి. మీకు 2 గంటలు చదివినా ఎక్కితే సరిపోద్ది. కొంతమందికి 10 గంటలు పట్టొచ్చు, కొంతమందికి 2 గంటలు పట్టొచ్చు, కొంతమందికి 4 రోజులు పట్టొచ్చు. సో అవన్నీ కాదు, మీకు ఎన్ని గంటల్లో ఎక్కుతుంది అనేది కావాలి. వాళ్ళు 15 గంటలు చదివారు, నేను 15 గంటలు చదవాలి అనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ప్రగతిలో ఇచ్చిన కోచింగ్ అసలు సూపర్. నేను క్లాసెస్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క క్లాస్ని ఎంజాయ్ చేసేదాన్ని. సార్ మోటివేషన్ క్లాస్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. సార్ ఒక్క రోజు వచ్చి స్పీచ్ ఇచ్చింది అనుకో, అది నాకు వారం రోజులకు సరిపడా బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చేది. ఆ బూస్ట్ చాలాసార్లు. ఇంకోటి ఏమైందంటే 2 years ఉన్నాను కదా, ఆ 2 yearsలో చాలాసార్లు అమ్మ నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా, నేను ఇంటికి వెళ్తా అని అనుకునే టైంలో సార్ వచ్చి ఏదో ఒక స్పీచ్ ఇచ్చేటోళ్ళు. అది మళ్ళీ ఒక 15 రోజులు పెండింగ్ పడేది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించేది. ఈ డిఎస్సి పడేటట్టు లేదు, నేను వెళ్తా అనిపించేది మనసులో. మళ్ళీ సార్ రావడం, స్పీచ్ ఇవ్వడం, నేను ఉండడం, సార్ రావడం, స్పీచ్ ఇవ్వడం, నేను ఉండడం. ఇదొక రొటీన్గా జరిగిపోయింది అనడం మాత్రం ఖచ్చితంగా నిజం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంతసేపు ఓపికగా నా మాట విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రియాంక మామూలు ప్రియాంక కాదు. ఇంతకుముందు ఎప్పుడు స్టేట్ సెకండ్ ర్యాంక్ అసలు సన్మానం లేదు. ఆవిడతో అయిన పరిచయం సన్మానం చేయకుండా ఉండలేకనట్టుగా చేసింది నన్ను. ఎందుకంటే మాట్లాడినప్పుడు ప్రతిసారి చాలా యాక్టివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం అన్నటువంటి ఉత్సాహం.
నిన్న మొన్నటి వరకు కూడా మేము కొంచెం డౌట్గానే ఉన్నాం. అంటే మరి సంప్రదాయం మొదలు పెడితే కొనసాగించాలి. ఇక్కడ పామర యొక్క వేదికను అలంకరించిన పెద్దలు మరియు చిన్నలు, మా యొక్క తోటి సోదరులు మరియు అమ్మలు, అక్కలందరూ కూడా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మేము చెప్పవలసింది ఏం లేదు, కొద్దిగా మేము రైతులము. మేము ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారము. మాకు 3 బిడ్డలు. ఒక పాప, పెద్ద పాప డిగ్రీ కంప్లీట్, సెకండ్ పాప టీచర్ అమ్మ, మా బాబు MBBS, మా చిన్న పాప 6వ క్లాస్. మేము రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారం. ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని చూసారా? ఏంటో నా పక్కన కూర్చుంది ఎవరోనూ ఏంటో అనుకుంటారు, తేలిగ్గా చూసుకుంటారు. నేను అదే MBBS చదువుతున్నాడంట. చూడండి మరి ఎంత గ్రేట్. ఇందాక మేడం అన్నారే చదువే జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి. అందరికి నా నమస్కారంలో. మీరు తల్లిదండ్రులు మంచి పేరు తేవాలా, మంచిగా చదువుకున్నాలా, వాళ్ళని మంచి పేరు తేవాలా. థ్యాంక్ యూ. Hello everyone. I was really proud my sister. I will tell small quotation for all. All power is within you. We can do it anything and everything in your life. Congratulations for your examination. Thank you. ఫోటో దిగింది సార్.